ఇడ్లీ అయితే వ్యాక్ అస్సలు బాలే, వాటర్ కూడా అయిపోయినాయి. మా డాడీ అయితే మస్తు హ్యాపీ ఉండే. హాయ్ హలో గైస్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? నేనైతే మస్తుగా. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మేము ఉండేదైతే యూపీలో, నేనైతే ఇప్పుడు తెలంగాణకు వచ్చేసిన నిన్న. ఇక జర్నీ అంటే ప్యాకింగ్ అవుతున్నారుగా, ప్యాకింగ్ అయితే చేసిన ముందు రోజు నైటే. ఈ చిన్న బ్యాగ్లో అయితే స్నాక్స్ అయితే మంచి సదిరేసిన. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చపాతీలు చేసిన. చాలాసేపు చపాతీలు స్మూత్గా ఉండాలి కాబట్టి నెయ్యి అయితే అప్లై చేసిన, అవి కూడా ప్యాక్ చేసేసిన. అట్లా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. 11:30కి ట్రైన్ ఉండే, 11కే వచ్చేసినాం రైల్వే స్టేషన్కి. డిస్ప్లేలో చూస్తే 12కి వచ్చే ట్రైన్ కనబడ్డది, కానీ 11:30కి వచ్చే మా ట్రైన్ కనబడలేదు. డిస్ప్లే ఎందుకు, ఫోన్లో యాప్లో కనబడుతుంది కదా అనుకోవచ్చు. నేనెక్కే అయితే ఆ ట్రైన్కి 3rd స్టేషన్. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఫస్ట్ స్టేషన్లో మూవ్ అయినట్టు చూపెట్టింది. ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చినాక 2nd స్టేషన్లో ఆగిపోయినట్టు చూపెట్టింది. సో అట్లా మేము కంగారు పడతా అంటే ఒక అంకుల్ వచ్చి చెప్పిండు, ట్రైన్ కాడ రిపేర్ ఉంది, లేట్ వస్తుంది అని. లేట్ వస్తుంది అని చెప్పింది, కానీ ఎంత లేట్ వస్తుంది అని అంకుల్ అయితే చెప్పలే. సో ఇట్లా రైల్వే స్టేషన్ మొత్తం తిరిగినాం. 12కి అయితే అనౌన్స్మెంట్ ఇచ్చిళ్ళు, మంచిగా 3 hours లేట్ వస్తుంది ట్రైన్, రైల్వే స్టేషన్ మొత్తం తిరుగులని. అప్పుడు అబ్బా. సో అట్లా లిఫ్ట్ అయితే ఎక్కేసి మా ట్రైన్ వచ్చే ప్లాట్ఫామ్ కాడికి వచ్చేసినాం. ఈ ప్లాట్ఫామ్ కాడనైతే వ్యూ అయితే ఇట్లా ఉంది. ఇక్కడ మేమైతే ట్రైన్ బోగి అయితే అటాచ్ చేస్తారు కదా, అది కూడా చూసేసినాం. మేము ఖాళీ ఉన్నాం కదా 3 hours. సో అట్లా ఇట్లా టైంపాస్ అయితే చేసినాం. సక్సెస్ఫుల్గా 11:30కి వచ్చే ట్రైన్ 2:30కి అయితే వచ్చేసింది. ట్రైన్ అయితే ఎక్కేసినా. మనదైతే అప్పర్ సీట్. 2 చిప్స్ ప్యాకెట్ చేసి 2 చపాతీలు తిని పడుకొని లేచేసరికి మార్నింగ్ 7:30 అయింది. ట్రైన్ ఎక్కడున్నా అని చూసేసరికి ఎంపీలు అవుతుంది. ఇక బయట వ్యూ చూద్దామని పోయేసరికి ట్రైన్ అయితే ఆగి ఉంది రైల్వే స్టేషన్లోనే. సో అట్లా ఫ్రెష్ అయ్యి అయితే మళ్ళీ సీట్ ఎక్కేసిన. ఎందుకంటే కింద అంకుల్ లాంటి వాళ్ళు అయితే మంచిగా ముచ్చట్లు పెడతాళ్ళు. పైకి ఎక్కేసి ఒక యాపిల్ అయితే తినేసిన. అండ్ అయితే మంచిగా మేకప్ ఎత్తాను ఫస్ట్ పొద్దుగాలనే. మీకు వ్యూ చూపిద్దాం అనుకుంటే నాది డౌన్ సీట్ కాదు, అప్పర్ సీట్. అందుకే ఆంటీ కాడ ఉన్న ఫోన్ నుంచే నా ఫోన్ చూపిస్తాను. ఆంటీ అయితే మంచి ఫుల్ వీడియోలు కొడుతూనే ఉంది. ఆంటీ ఫోన్లో నుంచి నేను వీడియో తీస్తాను. నేనైతే ట్రైన్ బ్రేక్ఫాస్ట్ అయితే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో అట్లా ఎక్స్పీరియన్స్ చేద్దామని 80 రూపీస్ పెట్టి ఇడ్లీ కొన్నా. చాలా చెత్తగా ఉంది. ఆ చట్నీ అయితే ఉడికి నీళ్ళే కాదు, మాడిపోయిన ఉడికి నీళ్ళలో వేసుకొని కారం కూడా లేదు, ఉప్పు కూడా లేదు, అట్లుండే. ఇడ్లీ కూడా మొత్తం పుల్లడి వాసన వస్తుంది. సో ఎట్లనో అట్లా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి లంచ్కి అయితే చపాతీలు. సో అట్లా ఇట్లా టైంపాస్ చేసి ఈవినింగ్ 6 వరకు అయితే మన తెలంగాణ బార్డర్ ఎంటర్ అయింది. ఈయనైతే మా బాయ్ లెవెల్ పనులు వాళ్ళు ఉన్నారు. సారేటోళ్ళు చదువుతాళ్ళు, ఆంటీ అంకుల్ అయితే మంచిగా లూడో ఆడతాళ్ళు. నేనేమో అందరూ ఏం చెప్తాలా అని చెప్తానా. సో అట్లా చూసి టైంపాస్ చేసి ఫైనల్గా కాచిపేటకి అయితే ముందుకైతే మమ్మీ డాడీ వాళ్ళు ఉన్నారు. డాడీ అయితే సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతాను. నీ హాస్టల్ నుంచి వచ్చినప్పుడు ఆ ఫేస్ అట్లున్నది, ఇప్పుడు అట్లున్నది డాడీ. సో గాయ్స్, ఇది నా జర్నీ బ్లాగ్. ఇట్లా అయితే యూపీ నుంచి వెళ్ళి మన తెలంగాణకి అయితే వచ్చేసిన. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.